మినీ వాటర్ కూలర్లో వచ్చేటటువంటి ప్రాబ్లమ్స్, అలాగే వైరింగ్ గురించి, అలాగే మోటార్ యొక్క ప్రాబ్లమ్స్ గురించి తెలుసుకుందాం. అయితే మినీ వాటర్ కూలర్లో మనం చూసినట్లయితే వైరింగ్ ఏ విధంగా ఉంటుంది అనే దాన్ని పరిశీలించినట్లయితే, ముందుగా మనకి ఈ కంట్రోల్ చేసేటటువంటి కంట్రోల్ బోర్డు ఓపెన్ చేసినట్లయితే మనకి దాంట్లో 2 స్విచ్చెస్ అనేవి కనబడుతూ ఉంటాయి. ఇవి అన్నిట్లోనూ సాధారణంగా 2 స్విచ్చెస్లే కనబడుతూ ఉంటాయి. దీంట్లో మనకు మేజర్గా మోటార్ నుంచి వచ్చేటటువంటి వైర్స్, అలాగే రెండవది కింద పంపింగ్ అంటే వాటర్ పంపింగ్ సంబంధించినటువంటి వైర్స్, ఈ 2 ప్రధానంగా ఉండడం జరుగుతుంది. అయితే ఇందులో మనకి మోటార్ నుంచి వచ్చేటటువంటి వైర్స్లో స్టెప్స్, అలాగే మనకి న్యూట్రల్ ఉండడం అనేది జరుగుతుంది. ఇందులో చూసుకున్నట్లయితే మనకి ఎప్పుడు కూడా బ్లూ కలర్ న్యూట్రల్గా ఉంటుంది. ఆ న్యూట్రల్ని మనకి డైరెక్ట్గా కరెంటు వైర్ ఏదైతే ఉందో దాంట్లో కనెక్ట్ చేయబడి ఉంటుంది, ఇక్కడ మీకు స్క్రీన్లో చూపించిన విధంగా. తర్వాత మనకి స్టెప్స్ అంటే కరెంటు వైరు ఏదైతే ఉంటుందో అది ఒకవైపు స్విచ్లో కనెక్ట్ చేయబడి ఉండడం జరుగుతుంది. తర్వాత మనకి మోటార్లో ఉంచేటటువంటి వచ్చే 3 స్టెప్స్ అంటే హై స్పీడు, మీడియము, లో స్పీడు, ఇవి మనకి ఏ విధంగా ఇవ్వడం జరుగుతుంది అనేది ఇక్కడ చూసుకున్నట్లయితే బ్లాక్ కలరు, అలాగే రెడ్ కలరు, వైట్ కలరు, ఈ 3 కలర్లు మనకి స్టెప్స్గా ఉపయోగపడటం అనేది జరుగుతుంది. ఈ 3 కలర్లని మనకి మోటార్లో కూడా రెడ్, వైట్, అలాగే బ్లాకు, ఈ 3 కలర్లు స్టెప్స్కి వాడటం అనేది జరిగింది. ఈ 3 కలర్స్ని మనం ఈ యొక్క స్విచ్ బోర్డ్లో కనెక్ట్ చేసుకోవడం అనేది జరుగుతుంది. అలాగే రెండో స్విచ్ బోర్డ్లో అంటే రెండో స్విచ్కి వచ్చేసరికి మనం ఏం చేస్తామంటే డైరెక్ట్గా ఒకటి అంటే పంపింగ్ నుంచి వచ్చేటటువంటి వైర్ని డైరెక్ట్గా ఒకటి న్యూట్రల్లో కనెక్షన్ చేసుకుంటాం, రెండవది ఇక్కడ స్విచ్లో కనెక్ట్ చేసుకోవడం అనేది జరుగుతుంది. కానీ మోటార్కి మాత్రమే మనం ఆ స్విచ్ బోర్డ్లో వైర్లని కనెక్ట్ చేసుకోవడం జరుగుతుంది. అయితే ఇప్పుడు మనం చూస్తున్నటువంటి కూలర్లో మోటారు తిరక్కపోవడం అనేది ఇందులో ప్రధాన సమస్య. అయితే మనం ఎప్పుడైతే కరెంటు ప్లగ్ పాయింట్లో పెట్టి ఆన్ చేస్తామో మోటార్ అనేది తిరగడం లేదు, కానీ సౌండ్ మాత్రం వస్తుంది. ఈ విధంగా మనం ఆ మోటార్ని చెక్ చేసి ఆ ప్రాబ్లం ఏంటనేది తెలుసుకోవాల్సినటువంటి విషయం అండి. అయితే ఇందులో మనం చూపించిన విధంగా చూసారుగా, స్టెప్స్కి 3 వైర్లు, రెడ్, బ్లాక్, వైట్, అలాగే బ్లూ వైర్ వచ్చేసరికి కామన్ వైరు. ఈ కామన్ వైరే మనకి న్యూట్రల్గా ఉపయోగపడుతుంది. దీంట్లో మనకి ఎల్లో వైర్లు కనిపిస్తున్నటువంటి ఎల్లో వైర్లు మనకి కెపాసిటర్కి కనెక్ట్ చేయబడి ఉంటాయి. ఇక్కడ ఈ మినీ కూలర్ మోటార్ ఏదైతే ఉందో దానికి కెపాసిటర్ 2.5 అనేది వాడటం జరిగింది. ఈ విధంగా ఈ కూలర్లో ఉన్నటువంటి మోటార్కి ప్రాబ్లం రావడంతో మనం దాన్ని రిమూవ్ చేయడం జరిగింది. అలాగే కింద పంపు మిషన్ అండి అది. ఫైనల్గా ఈ మోటార్ని లైటింగ్ మీద చెక్ చేసినట్లయితే మోటార్లో రన్నింగ్ కాయిల్ పోయిందండి, పూర్తిగా మార్చాల్సిందే.